సో బేసిక్ గా రాజాసాబ్ సినిమా ట్రైలర్ అయితే 2.2 అయితే వచ్చింది. మన అందరికి బాగా నచ్చింది. ఏ పీక్ లెవెల్లో అయితే ఉంది మూవీ. సో మారుతి గారి విజన్ ఏంటో మనకు అర్థమైనట్టుగా చూపించారు. సో యునో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు ఎంత బడ్జెట్ పెట్టారు దీని మీద అని దీనిపైన ఎంతో రూమర్స్ కూడా వస్తున్నాయి. దగ్గర 400 కోట్ల బడ్జెట్ అయితే పెట్టారు. దాన్ని ఇప్పటి వరకు వచ్చిన దానికంటే జస్టిఫై చేయలేకపోయారు. కానీ ఈ ట్రైలర్ మాత్రం జస్టిఫై చేయొచ్చు. 400 కోట్ల బడ్జెట్ ఎందుకు అయిందన్న దానికి ఈ ట్రైలర్ మాత్రం ఒక పెద్ద నిదర్శనంగా మారిందనమాట. సో ఇదంతా మొత్తం పీక్ లెవెల్లో ఉంది సిచ్యువేషన్. అయితే రాజాసాబ్ సినిమా ప్లాట్ గురించి అయితే ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో వాళ్ళు క్లారిటీ లేదు. కానీ అండ్ దానికి సంబంధించిన కంప్లీట్ క్లారిటీ అయితే ఇవ్వలేదు. కాకపోతే ఏంటంటే అక్కడక్కడ మనకి కొన్ని హింట్స్ లాంటివి అయితే ఇస్తూ వచ్చారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన కంటెంట్ లో వాటన్నిటిని బట్టి రాజాసాబ్ సినిమా సంబంధించింది ఎలా ఉంటుందో అని ఒక ప్రిడిక్షనో, ఒక అనాలిసిస్, ఒక అంచనానో వేయడానికి ట్రై చేద్దాం. బేసిక్ గా రాజాసాబ్ ప్రభాస్ గారి క్యారెక్టర్ అయితే స్టార్టింగ్ నుంచి కూడా ఎలా ఉంటుందంటే కంప్లీట్ గా అవుట్ రేటెడ్ ఒక ఫన్ జోన్ లో ఉంటుంది అన్నట్టుగా అయితే సరదాగా తిరుగుతూ ఒక బస్సులో ఒక పర్సన్ స్టార్టింగ్ నుంచే కనిపిస్తుంది. బేసిక్ గా ఒక క్యారెక్టర్ ఎలాంటిదో ముందే పోర్ట్రేట్ చేసి ఏమంటారు ఒక క్లారిటీ ఇస్తే తర్వాత ఆ హౌస్ ఆ హర్రర్ సిచ్యువేషన్ లో వెళ్ళినప్పుడు ఆ క్యారెక్టర్ లో అలాంటి ఫన్ చేస్తుంది అన్న కైండ్ ఆఫ్ క్లారిటీలో ఉంటాం మనం. అది మన బ్రెయిన్ లో సెట్ చేస్తుంది. అదొక సెటప్ లా పెట్టి అలా ఉంటుంది. ఇనిషియల్ గా ప్రభాస్ గారి క్యారెక్టర్ బేసికల్ గా ఫన్నీగా ఉంటూ అల్లరి చిల్లరగా జోయల్ గా జోకులు వేసుకుంటూ అలా ఉంటేనే రాజాసాబ్ ఆ మహల్లోకి వెళ్ళిన తర్వాత ఆ ఫన్ అనేది బాగా వర్కౌట్ అవుతుంది. సో స్టార్టింగ్ వరకు డెఫినెట్ గా ఇలానే ఉంటుంది. కాకపోతే సినిమా బిగినింగ్ లో ప్రభాస్ గారితోనే ఉంటుందా అంటే ఎక్కడో ఇంకొక పాయింట్ లో అదేంటంటే బేసిక్ గా సంజయ్ దత్ గారు అయితే ఉన్నారో ఆయన కొన్ని యాక్షన్ సీక్వెన్స్ కూడా ఉన్నాయి గమనించినట్లయితే. లైక్ కొంతమంది ఇట్లా ఆయన మీదికి వస్తుంటే ఇలా అంటే పడిపోతారు. అదొకటి. ఆ ట్రైన్ మీద నుంచి నగలన్నీ వేసుకొని నించోవడం అవన్నీ కొంచెం హర్రర్గా ఒక సీన్ అయితే ఫస్ట్ ట్రైలర్లో వచ్చినట్లుంటుంది. మొత్తం సేమ్ జీనీ లాగానే ఉంటుంది మొత్తం ఆ సీన్ మొత్తం. ఆ జీన్లో ఏంటి అనేది మనకి అలాంటి ఉండే అవకాశాలు ఉన్నాయి. దొంగలు, బందిపోట్లు అలాంటి వాళ్ళు కూడా అందులో చాలా వరకు అయితే కనిపిస్తున్నారు. వీళ్ళందరినీ మొదట్లోనే సంజయ్ దత్ గారు మొత్తం ఫ్రీజ్ చేసేస్తారు. ఆయన అక్కడి నుంచి ఎవరిని కూడా అక్కడి నుండి అనుమతి లేకుండా ఎల్లనియడు అనేది అయితే మనకి ఎస్టాబ్లిష్ చేయాలి. కాబట్టి ఫస్ట్ దాంట్లోనే ఎస్టాబ్లిష్ చేస్తారేమో అని అనిపిస్తుంది. సో స్టార్టింగ్ సీక్వెన్స్ లో కన్నా ఇది ఉండే ఛాన్సులు ఉన్నట్టుగా అనిపిస్తుంది. సో మీరు ఏం చేయాలంటే సినిమాని టైంకి వెళ్ళిపోవాలి. మనందరం కూడా మనం లేట్గా వెళ్ళిపోయామంటే ఏదో ఒక పాయింట్ అనేది మిస్ అయ్యే ఛాన్సులు ఉంటాయి. సో నాకైతే ఎక్కువగా అందులో సంజయ్ దత్ కంట్రోల్ చేస్తున్నప్పుడు కొన్ని జీన్స్ అయితే కనిపిస్తాయి. జీన్స్ అనే జీని మీరు చిన్న ఉన్నప్పుడు సీరియల్లో లేకుంటే కామిక్ బుక్స్ లో లేకుంటే ఇంకెక్కడైనా అల్లావుద్దీన్ అద్భుత దీపం అనే ఇలాంటి కంటెంట్ ఉన్నప్పుడు అక్కడ అల్లావుద్దీన్ జీని అనేది మీరు చూసే ఉంటారు. సో మనకి స్టార్టింగ్ సీక్వెన్స్ లో ఇవన్నీ ఉండే ఛాన్సులు ఉన్నట్టుగా ఉన్నాయి. సో మీరు ఏం చేయాలంటే సినిమాని టైంకి వెళ్ళిపోవాలి. మనందరం కూడా ఒకవేళ లేట్గా వెళ్తే మరి ఇంపార్టెంట్ సీన్స్ అన్ని మిస్ అవుతాం. చాలా సార్లు స్టార్ట్ అయిన తర్వాతనే లేటుగా 10 నిమిషాలకు వెళ్తారు మెల్ల పాప్కార్న్లు కొనుక్కొని. సో త్వరగా వెళ్ళండి సినిమాకి, ఆన్ టైంకి వెళ్ళండి. పార్కింగ్లు ప్రాబ్లంలు ఉంటాయి తెలుసు కదా. సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఉన్నాయనుకోండి, ఆ జనాన్ని అయితే మీరు అసలు తట్టుకోలేరు. పార్కింగ్ ట్యూబ్లతోనే కొడుతుంటారు. సో బయటికి రావడం చాలా కష్టం పార్కింగ్ ఉన్నప్పుడు అయితే. సో కొంచెం లేట్ అయినా పోయింది ఏం కాదు, ఇంటికి పోయినాక తర్వాత మెల్ల పడుకోవచ్చు. వెళ్ళేటప్పుడు లేట్ అయితే మాత్రం సినిమా మాత్రం కొంచెం మిస్ అవుతారు. అది దృష్టిలో పెట్టుకొని ముందే వెళ్ళండి. ఒక పావు గంట ముందే వెళ్ళిపోండి. సినిమా స్టార్టింగ్ లో 9 కంటే ఒక 8:40 కల్లా ఉండేటట్టు చూసుకోండి. అందరూ 100 మంది 500 సీట్లు ఉంటాయి, అంతా ఫిల్ అయిపోతాయి. మీరు అనుకున్నట్లయితే టికెట్లు దొరకడం అయితే చాలా కష్టం. ఆ టైంకి మీరు వెళ్ళిపోతే అది సెట్ అయ్యి ఆర్గనైజ్ చేసుకొని అది టైం అయ్యే వరకు 10 నిమిషాలు అనేది కనిపించవు కూడా. మీకు 9 కల్లా లోపలికి వెళ్ళిపోవాలి. అలా ఉంటుంది. మళ్ళీ అక్కడ చూసుకోవాలి. ఇలా అన్ని సాహసాలు ఉంటాయి. సో స్టార్టింగ్ లో ఆ సీక్వెన్స్ లో ఉండి ఆ తర్వాత ప్రభాస్ గారి క్యారెక్టరైజేషన్, నానంతో ఉన్న బాండింగ్ ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేసి బేసిక్ గా సినిమాలో అన్ని ట్రైలర్ లోనే కనిపిస్తున్నాయి. ఇంకా మూవీలో మనం ట్రైలర్ లో చూసుకున్నట్లయితే సంజయ్ దత్ ఎప్పుడైతే కంట్రోల్ చేస్తాడో కొన్ని దయ్యాలని, ఆ దయ్యాల్లో చాలా రకాలైతే ఉంటాయి. అందులో నాకు తెలిసిన ఒక చిన్నప్పటి కార్టూన్ ఏదైతే ఉంటుందో జీనీ అంటాం కదా, అల్లావుద్దీన్ అద్భుత దీపం లైక్ అట్లా ఉంటది. ఆ జీనీ ఏదైతే ఉంటుందో దాని గురించి మనం ఇప్పుడు కొంచెం డిస్కషన్ అయితే చేద్దాం. జీనీలు బేసికల్ గా ఏంటంటే నిజానికి అల్లావుద్దీన్ కన్నా జీనీనే అభిమానించే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు.
జీవితంలో కష్టం వచ్చిన ప్రతిసారి జీనీ లాంటి పాత్ర నిజంగా ఉండి ఉంటే కోరుకున్న వాటిని అన్నిటిని ఇస్తే బాగుంటుందని ప్రేక్షకుడు ఉండడు అంటే అది నమ్మనికి రాదు. అంతలా జీనీ పాత్ర అట్లా ఉంటుంది. జీనీ పాత్రకు సంబంధించి మూలం అరబిక్ పురాణాల్లో స్పష్టంగా ఉంది. జీనీ అనే పదం అరబిక్ పురాణాల్లో పేర్కొన్న జిన్ నుంచి వచ్చింది. అయితే ఇప్పుడు స్టార్టింగ్ నుంచి ఆ సీక్వెన్స్ ఉంటుంది. ప్రభాస్ గారి క్యారెక్టరైజేషన్, ఆ తర్వాత నానమ్మ, ఆ నానమ్మతో ఉన్న బాండింగ్, దాన్ని కూడా ఎస్టాబ్లిష్ చేస్తారు. బేసికల్ గా మొత్తం అయితే దగ్గర 3 గంటల పైన అయితే ఉండబోతుంది. మొత్తం అన్ని ఎస్టాబ్లిష్ చేసిన తర్వాతనే మనకి సెకండ్ హాఫ్ లో అయితే ముసలామ్మ మంచాన పడుతుంది. మరి ఆ ట్రైలర్లో అలా చూపించవచ్చు. కానీ ఇన్ కేసు ఈవిడకి సంజయ్ దత్ గారికి ఒకవేళ వైఫ్ అండ్ హస్బెండ్ బాండ్ ఉండే మాత్రం ఆయన్ని ఏమి చేయకపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో అక్కడ డెఫినెట్ గా అందుకే, లేదంటే ఆయన ఏమైనా చేస్తాడేమో అనే భయంతో దూరం ఉందేమో, మేబీ ఆ ఛాన్స్ కూడా ఉంది ఏమో మరి. ఇంకా లేదంటే ఆయన చేస్తున్న దుర్మార్గాలు, ఆయన చేస్తున్న దారుణాలు చూసి సహించలేక ఈమెనే సెల్ఫ్ గా దూరంగా ఉండి ఉండొచ్చు, ఈవిడే దూరంగా ఉండి ఉండొచ్చు. అంతే. దేర్ ఇస్ ఎ ఛాన్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. అక్కడ ఉన్న హాస్పిటల్లో ఉండడానికి అయితే తాత అయితే కారణం కాకపోవచ్చేమో. ఇంకేదైనా ఫోర్స్, మేబీ తాత మన్మడు అలా కాకుండా ఇంకేదైనా కారణం కూడా అయి ఉండొచ్చు. సో మీకు రాజాసాబ్ ట్రైలర్ ఎలా అనిపించిందో మీరు కామెంట్ చేయండి. ఇంకా ఒకవేళ వీడియో సబ్స్క్రైబ్ చేసుకోలేకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.